అనకపల్లి జిల్లాలో తొలగించిన 19 మంది ఉద్యోగులను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తాం. ఇక సమగ్ర సర్వశిక్ష అభియాన్ కింద ఉద్యోగి జడ్డు వాసుదేవరా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి సైకోయిజం వల్లే రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను బలి తీసుకుంటుంది. ఇక వైకాపా నిరంకుశ పాలన వల్ల ప్రజలతో రాష్ట్రంలోని ఉద్యోగులు ప్రాణాలు పోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారు ఈ రోజు కొండకోపక్కలోని ఉన్న అనకపల్లి జిల్లా డీఈఓ కార్యాలయం వద్ద ఇటీవల సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్షలో పాల్గొని అనారోగ్యానికి గురై మరణించిన జడ్డు వాసుదేవర భౌతికాయాన్ని డీఈఓ కార్యాలయం ముందు ఉంచి చేసిన నిరసన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఇక వారి మద్దతును తెలిపారు. అంతకుముందు జడ్డు వాసుదేవర గారి భౌతికాయానికి నివాళులర్పించారు. అక్కడ చేసి మేడం గారు వెళ్ళి వాళ్ళకి మాట్లాడి చెప్పాను. ఇప్పుడు వచ్చాను సార్ ఆఫీస్కి వాళ్ళతో మాట్లాడాను. మీ కమిషనర్ దృష్టికి కానీ మీ ప్రొఫెసర్ సెక్రటరీ దృష్టికి వెళ్ళిందా లేదా? స్కూల్ సెక్రటరీ దృష్టి దాటలేదు సార్. కమిషనర్ దృష్టికి మీ మంత్రి గారి దృష్టికి రిక్వెస్ట్ చేస్తాను. ఆ చనిపోయిన కుటుంబం తరఫున తక్షణమే వాళ్ళకి ఆర్థిక తన భార్యకి ప్రభుత్వంలో ఉద్యోగం కూడా ఇప్పించుకొని ఆ రెండు కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వం నడిపిస్తున్న విద్యాశాఖ మంత్రిని అందరూ కూడా మానవతా దృక్పథంతో ఆ చనిపోయిన వ్యక్తికి మానవతా దృక్పథంతో అందరూ కూడా స్వహదీనంతో సహకరించాలని అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం.